ఒక రేకు డబ్బా, ఒక సటక, ఒక చిలుము మాత్రమే. తలకు గుడ్డను కట్టుకునేవారు. కఫిని అనే పొడవాటి అంగీని ధరించేవారు. ఒక్కొక్కసారి కాషాయపు వస్త్రాలు, ఒక్కొక్కసారి తెల్లని వస్త్రాలు ధరించేవారు. బాబా తను నివసించే మసీదులో దుని అనే అగ్నిని ప్రజ్వలించారు. ఈ దుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. షిరిడీలో ఈ దుని ఒక ప్రత్యేక ప్రదేశంగా పూజించబడుతుంది. మనుషుల యొక్క శారీరక, మానసిక రుగ్మతలను, మాలిన్యాలను తొలగించడానికి బాబా ఈ దుని నుండి ఊదిని తీసి ఇస్తుండేవారు. ఈ బూడిద లక్షలాది ప్రజల కష్టాలను తొలగించేది. తొలి రోజుల్లో బాబా ఎక్కడో ఒక చోట నివసించేవారు కాదు. గుడి, చావడి, మసీదు ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉండేవారు. తెల్లవారుజామునే వేప చెట్టు కింద ధ్యానం చేసేవారు. ఆ వేప చెట్టు ఆకులు నేటికి తీయగానే ఉంటాయి. సాయిబాబా తన కోసం వంట చేసుకునేవారు కాదు. యాచన ద్వారా తన ఆహారాన్ని పొందేవారు. భిక్షగా పొందిన ఆ ఆహారాన్ని కూడా మూగ జీవాలకు పెట్టి నీటితో తన ఆకలిని తీర్చుకునేవారు. బాబా ఆహారం కోసం భిక్షకు వెళ్లడం చూసి విచారించిన తాత్యా తల్లి బాయిజాబాయి ఆహారాన్ని వండి బాబా వద్దకు తెచ్చేది. కానీ బాబా మాత్రం భిక్షాటనకు వెళ్ళేవారు. ఒకరోజు బాయిజా ఆహారం పట్టుకొని బాబా కోసం ఊరంతా వెతకసాగింది. అలసిపోయి ఆఖరుకు బాబాను చేరుకుంది. బాబా తన కోసం ఎండలో వెతకొద్దని, తన ఆహారాన్ని మసీదు వద్దకే తెమ్మని, తను అక్కడికే వస్తానని చెప్పారు. బాబా నివసిస్తున్న మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు. దాని చుట్టూ అందమైన తోటను పెంచారు. ప్రజలు ఆయనకు ధనం, వస్తువులు కానుకలుగా ఇస్తుండేవారు. కానీ బాబా వాటిని తన కోసం ఉపయోగించేవారు కాదు. ఈ కానుకలతో నాకు ఎలాంటి పని లేదు. ఇవి పేద ప్రజలకు పంచండి, దేవాలయాలు పునరుద్ధరించండి, సంబరాలు జరుపుకోండి, అందరూ ఐకమత్యంగా ఉండండి అని చెప్పేవారు. శ్రీరామనవమితో పాటు మొహరాన్ని కూడా బాబా వైభవంగా జరిపేవారు. అన్ని మతాలకు చెందిన వారు భక్తితో అందులో పాల్గొనేవారు. బాబాకు భగవద్గీతలోనూ, ఖురాన్లోనూ సంపూర్ణ పరిజ్ఞానం ఉంది. దేవాలయాల్లో లాగా దీపం వెలిగించడం, గంట కొట్టడం మొదలైనవి చేసేవారు. ఆయనను భగవంతుని అవతారంగా భావించటం వలన ఏ మతం వారు కూడా ఆయనకు అడ్డు చెప్పేవారు కాదు. బాబా మాటను అందరూ అంగీకరించేవారు. సాయిబాబా అన్ని మతాలకు చెందినవారు. అన్ని మతాలు ఆయనకు చెందినవే.